ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు మీకందరికీ నా శుభములు. మనము ఈ రీతిగా ముఖాముఖిగా ఒకరిని ఒకరము కలుసుకోకపోయినప్పటికీ ఇలాంటి కార్యక్రమము ద్వారా అనుదినం మిమ్మలను కలుసుకోవడం గొప్ప సంతోషముగా ఎంచుకుంటున్నాను. ప్రభువుకు స్తోత్రం. ఈ దినం ఒక దీవెనకరమైన దినం, ఈ దినం ఒక విజయపు దినం. ఆమెన్. ఎందుకంటే ప్రభు మీతో మాట్లాడేటువంటి మాట అలాంటిది. సిద్ధంగా ఉండండి. నేను చదివేటువంటి వాక్యమును మీరును జాగ్రత్తగా వినాలి. టక్కున బైబిల్ తెరిచి చూడాలి. ప్రభు చేత మీరు ఆశీర్వదింపబడబోతున్నారు. వాక్యములోనికి వెళ్దాం. యెషయా ప్రవచన పుస్తకం 59వ అధ్యాయం 19వ వచనము. శత్రువు వరదలా వచ్చినప్పుడు ప్రభువగు ఆత్మ అతనికి వ్యతిరేకముగా ఆ జెండాను ఎగురవేస్తుంది. వరదలా శత్రువు మీకు తెలుసునని నేను అనుకుంటున్నాను. ఆ వరద ఇదో నేను ఇన్ని గంటలకు వస్తాను, వాతావరణ శాఖ చెప్తున్నారు కదా, ఫలానా సమయానికి గాలి వస్తుందని. కానీ వరదను అలాగ ఊహించలేం. ఇన్ని గంటలకు ఈ గ్రామాన్ని తాకుతుంది, ఈ పట్టణంలోనికి వస్తుందని చెప్పలేం. హఠాత్తుగా వరద వస్తుంది. ప్రభు అంటున్నాడు, శత్రువు కూడా అలాగే వస్తాడు. శత్రువు హఠాత్తుగా సమస్యలు, ప్రమాదములను, వ్యాధులను తీసుకొస్తాడు. హఠాత్తుగా సమాధానమును పాడు చేస్తాడు. అయితే వాక్యమును చూడండి. వాడు వచ్చినప్పుడు ప్రభువుగు ఆత్మదేవుడు ఊరుకుంటాడా? మీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు, వాక్యం సెలవిస్తుంది, అతనికి వ్యతిరేకముగా జెండాను ఎగురవేస్తారు. జెండాను ఎప్పుడు ఎగిరేస్తారు? జయము వచ్చినప్పుడు జెండా ఎత్తబడుతుంది కదా. జెండా విజయమునకు సాదృశ్యం. అలాగైతే ఈ దినమందు, ఈ సమయమందు పరిశుద్ధాత్ముని యొక్క క్రియలలో ఒకటి, శత్రువుకు విరోధముగా అతడు జెండా పైకెత్తుతాడు. ఏ శత్రువు మిమ్మల్ని వేదనపరచినా, ఏ శత్రువు మీ కుటుంబమును బ్రద్దలు చేసినప్పటికీ, ఏ శత్రువు మీ సమాధానమును పాడు చేసినప్పటికీ, మీ ఉద్యోగమును తీసివేయడానికి ప్రయత్నించినప్పటికీ ధైర్యంగా ఉండండి. వాని క్రియలను లయము చేసే బలమైన శక్తి మనకుంది. కనుక మీరు చేయవలసింది ఒకటి, ఆత్మవశులై ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడా అని అనుదినము ఆయనతో కలిసి ప్రార్థించగా చూడండి, ఒకవైపు జెండా ప్రభు ఎత్తుచునే ఉంటాడు. ఆమెన్. దీని పేరే విజయవంతమైన క్రైస్తవ జీవితం. ఆమెన్. ప్రభుకి స్తోత్రం. అపోస్తలులు 28వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు యొక్క చేతిని ఒక పాము కరిసింది. అది సర్పము. ఇదో ఇతడు చనిపోబోతున్నాడు, ఇతని జీవితం అయిపోయిందని ఆ మిలితే దీప వాస్తవ్యులు అంటున్నారు. అయితే సులువుగా దాన్ని విసిరివేశాడు. ఏ హాని చెయ్యలేదు. ఇదే క్రైస్తవ జీవితం. పోరాటం వస్తుంది, అవి నన్ను ఎదిరించలేవు. ప్రార్థించుదామా? నిరీక్షణతో విశ్వాసముతో దేవునితో కూడా కలిసి మనం ప్రార్థించుదాం. మా పరిశుద్ధ తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్ముడా, మీరే మాకు కాపుదల. మీరు కాపాడేటువంటి ఆత్మదేవ, ఈ నిమిషము మొదలుకొని మీ బిడ్డల చుట్టూ మీ అగ్ని గోడ ఉంచండి. శత్రువు యొక్క క్రియలన్నిటినీ ప్రభు వెడలిపోనట్లు చెయ్యండి. ప్రభు యొక్క సమాధానం నది వలె మీ బిడ్డలలో ప్రవహించాలి. ఇంత మట్టుకు నడిపించిన దేవ, ఇక మీదట దేవుని యొక్క బలిష్టమైన హస్తము మీ బిడ్డలు చూచుదురుగాక. ఎక్కడెక్కడైతే కష్టపడి నష్టపడి ఉద్యోగము పోగొట్టుకొని ధనము చేత మీ బిడ్డలు పీడింపబడుతున్నారో, ఒక విజయవంతమైన జీవితము జీవించుటకు సహాయము చేయండి. ప్రార్థన ఆలకించి, పరిశుద్ధాత్ముడా, ఈ దినమందు మీ బిడ్డలను విడిపించి, ప్రభువా, శత్రువు యొక్క చేతిలో నుండి మీ బిడ్డలను విడిపించినందుకు స్తోత్రం. మీ నామం మహిమపరచబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నిజంగానే శత్రువును పరిగెత్తునట్లు చేశాడు. ప్రభు మిమ్మలను ఆత్మలో నింపాడు. అభిషేకమును మీరు రగిలించాలి. అనేకులతో కలిసి ప్రార్థించాలి. కుటుంబ ప్రార్థన, సమూహ ప్రార్థన వదలకండి. అంత మాత్రమే కాదు, ఈ సందేశం అనేకులకు షేర్ చేయండి. వారిలో ఒక ధైర్యాన్ని దేవుడిస్తాడు. ప్రభు చిత్తమైతే మరలా ఒకరిని కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 984252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.